ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు జరపాలి. అనంతపురం ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు త్వరలో జరపాలి, తక్షణమే జరపాలి. లేదా కట్టిన రుసుములు వెంటనే చెల్లించాలి. రెండోది, అడాక్ కమిటీని రద్దు చేయాలి. అడాక్ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి. కల్పించాలి. వెటరన్ జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కారానికి కృషి చేయాలి. అందరూ కలిసికట్టుగా పనిచేసి పెన్షన్ సాధించుకుందాం. జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పెద్దలు నిర్ణయించారు, ఓటు కంపల్సరీ వెటరనల్ జర్నలిస్ట్కి కల్పించాలా. ఒకవేళ కల్పించిన పరిస్థితిలో మీరు కట్టిండే డబ్బులు వాళ్ళు కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలా. అది లేదు మీ చేత కాకపోతే మీరు దిగిపోండి, మేము నడుపుకుంటామని కూడా నేను చెప్తాను. మీరు మీరు చేసిండే చట్ట ప్రకారం అది చట్ట ప్రకారం కాదు, మేము నిరూపిస్తాం. మీ చేత కాదు, మీరు దిగిపోండి, మేమే నడిపిస్తామని కూడా మీరు ధీమాగా చెప్తున్నా. దయచేసి మీరు త్వరగా జరపండి, లేదా మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి. అందరూ మేము కమిటీ వేసుకొని మేము జరుపుతాం. కాకపోతే మీకు వారం 10 రోజులు టైం ఇస్తా ఉన్నాం. మీకు ఏదో మే వరకు ఉంది, రిజిస్ట్రేషన్ చేసిన అదంతా చట్టం కాదు. చట్టం కాకపోతే ఒకసారి తెలుసుకోండి. నేను అన్ని తెలుసుకొని మీ దగ్గరికి ఈరోజు మీడియా ముందుకు వచ్చా. నేను కూడా న్యాయ పరిరక్షణ చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను కూడా జడ్జీల పైన పోలీసుల పైన కూడా కౌంటర్ రాసి వేసిస్తుంటా. నాకు కూడా చట్టాలు తెలుసు. దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఎన్నికలు జరపండి, లేదా మీరు దిగిపోండి, రాజీనామా చేసేయండి, మేము నడుపుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మిత్రులు వచ్చినందరికీ చాలా సంతోషం. ప్రధానమైన డిమాండ్లు ఏమనగా అనంతపురం ప్రెస్ క్లబ్కు ఎన్నికలు నిర్వహిస్తామని నూతన అడాక్ కమిటీ ఏర్పాటైంది. ఆ అడాక్ కమిటీ చేస్తున్న అనాలోచిత నిర్ణయాలని వ్యతిరేకించడం జరుగుతుంది. కారణం, వెటరన్ జర్నలిస్టులు కానీ అనంతపురం జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాము అన్న ఉద్దేశంతో గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ఈసారి సక్రమంగా జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడతామని తీర్మానం చేసుకొని నూతనంగా రిజిస్టర్ చేసిన ఆ బాడీ ప్రధానంగా వెటరన్ జర్నలిస్టులకి వచ్చే ఎన్నికల్లో ఓటుకు కల్పించుకోకుండా చేస్తున్నారన్న అపవాదం ఉంది. ప్రధానంగా ఆ జీవోలో కూడా మేము అట్లే ఉంచినాం. కాబట్టి ఆ వెటరన్ జర్నలిస్ట్ ఓటుకు కల్పించాలంటే ఒక ఏడాది మాత్రము వెయిట్ చేయాల్సి ఉంది అంటున్నారు. అది ప్రధాన డిమాండ్, ఆలోచించదగ్గ పరిణామం. ఏమైతే జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరే కమిటీ ఏర్పాటు అవుతుంది అన్న వాళ్ళే వెటరన్ జర్నలిస్టులకి అన్యాయం చేయడము చాలా మోసదగ్గ పరిణామం. మా హక్కు కోసము వెటరన్ జర్నలిస్ట్ ఎలక్షన్లో నిలబడి ఓటుకు కల్పించుకోవడానికి చట్టపరంగా చూసుకోవడానికైనా సరే. ఇంకోటి, నూతనంగా రిజిస్టర్ అయిన అనంతపురం ప్రెస్ బాడీ, అది రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా కాకుండా ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ జీవో విడుదల చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లో ఏమున్నది అంటే ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యాక్టు, లేబర్ యాక్టు, మళ్ళీ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్టు మూడింటిని కలిపి ఈ కొత్తగా కమిటీ ఏర్పాటయ్యే కమిటీ అమలు చేస్తామన్నది. ఆ జీవో ప్రకారం చూసిన అక్రిడేషన్ పొందిన ప్రతి జర్నలిస్టుకి ఓటుకు కల్పించడమే కాక ఎన్నికల్లో నిలబడేసిన ప్రధానమైన హక్కు ఏర్పడుతుందని మీ ముందరికి తెలియజేస్తున్నాము. మాకు ఓటు హక్కు కల్పించలేని పక్షంలో న్యాయ పోరాటానికైనా సిద్ధం చేసి వచ్చే ఎన్నికలను ఖచ్చితంగా స్టే ఆర్డర్ తెచ్చి ఎన్నికలను నిర్వహించకుండా చేస్తామనేది మాత్రము మాది హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా పెన్షన్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి దిశలుగా మేము కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. పేరు ఆజాద్, సీనియర్ జర్నలిస్ట్, 42 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను నేను. ఈరోజు ప్రధానంగా మీటింగ్ పెట్టుకోవడం అజెండా ఏమంటే పుట్టపర్తి అనంతపురం జిల్లాలో ఉండే వెటరన్ జర్నలిస్టులతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. మంత్రి కాలు శ్రీనాథ్ ఇద్దరితో మాట్లాడి ఈ నెల ఆఖరిలో సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఆ సమావేశంలో అయిన తర్వాత వెటరన్ జర్నలిస్టుల న్యాయమైన సమస్య అంటే ప్రధానంగా పెన్షన్ కావాలని డిమాండ్తో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయాలనేది కూడా
ఈరోజు సమావేశంలో తీర్మానించినాము. అలాగే ప్రెస్ క్లబ్లో రాబోయే ఎలక్షన్స్లో వెటరనరీ జర్నలిస్టులకు ఓటు హక్కు లేదనే ఒక ప్రధానంగా వినిపిస్తూ ఉంది. వెటరనరీ జర్నలిస్టులకు కూడా ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్తో మేము ముందుకు పోతా ఉన్నాము. దీనికోసం కార్యాచరణ రూపొందించేసి వెటరన్ అనేది మీరు కూడా రేపొద్దున వెటరన్లో అవుతారు. వెటరనరీ జర్నలిస్ట్కి మీరు ఓటు హక్కు లేకుండా చేయడం అనేది ఇది న్యాయబద్ధంగా కాదు. అవసరమైతే న్యాయబద్ధంగా మేము కోర్టుకు పోయి కావాల్సింటే దీనిపైన చర్యలు తీసుకుంటాము. మా డిమాండ్ ఏమిటి? ప్రధానంగా వెటరన్ జర్నలిస్టులు కూడా ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్